Hello guys, very good morning. So welcome to day 6 live trading challenge. ఈ రోజు డే 6 అండ్ దెన్ మార్కెట్ ఇంత పెద్ద గ్యాప్ డౌన్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మార్కెట్ ఆల్మోస్ట్ ఎక్కడో ప్రీవియస్ సెషన్ పైన ఓపెన్ అవుతుందేమో అనుకున్నాను, లేదంటే ప్రీవియస్ సెషన్ కింద అనుకున్నాను, కానీ ఇంత పెద్ద గ్యాప్ డౌన్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి గ్యాప్ డౌన్ అయింది. ఫస్ట్ క్యాండిల్ చాలా ఇంపార్టెంట్ ఈరోజు. ఓకే, సెషన్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఏంటంటే నేను మెసేజ్ చేశారు నాకు సంథింగ్ టెలిగ్రామ్ ఛానల్లో. ఒక ఛానల్ 25,000 డిపాజిట్ చేస్తే మీకు 6 అవర్స్లో మీకు 1,00,000 ఇస్తాము, 1,00,000 డిపాజిట్ చేస్తే 4 lakhs ఇస్తామని చెప్పి మెసేజ్ చేస్తున్నారు. ఛానల్ లోగో అండ్ ఛానల్ నేమ్ వాడుకొని. సో అలాంటి వాటికి ట్రాప్ అవ్వకండి, ఎందుకంటే స్టా చాలా మంది అదే అనుకుంటారు. లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ నేను చూసుకుంటే లాస్ట్ సెప్టెంబర్ నుంచి కూడా 6 lakhs 7 lakhs ప్రాఫిట్ వచ్చిందని చెప్పి ఆల్మోస్ట్ నా ఎంటీఎం ఇదంతా కూడా చూపించాను కదా. సో ఇవి కూడా టెంప్ట్ అయ్యి ఇలాంటివి చేస్తే నిజంగా వస్తాయేమో, మనోడు ట్రేడింగ్ చేసి ఇస్తాడేమో అని చెప్పి ఆ హోప్తో ఉంటారు కదా, ఆ హోప్ని క్యాష్ చేసుకుంటున్నారు. అలాంటి వాటికి దూరంగా ఉండండి. సో ఎవరైనా అలా మెసేజ్ చేసినా సరే, నా ఉన్న ఒకే ఒక వాట్సాప్ నెంబర్ 7815884301. సో అది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది వాట్సాప్ నంబర్ది. అండ్ దెన్ నంబర్ కూడా చెప్తున్నాను చూడండి, 7815884301. సో ఈ నంబర్ ఒకటే వాడుతున్నాను నేను. ఈ నెంబర్ తప్పించి వేరే నెంబర్ నుంచి ఏమైనా కాల్స్ వచ్చినా మెసేజెస్ వచ్చినా ఏమీ నమ్మొద్దు. అండ్ దెన్ నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి ట్రాప్స్కి అయ్యి ఏమీ పడొద్దు, ఎందుకంటే షార్ట్ టర్మ్లో వచ్చింది షార్ట్ టర్మ్లోనే పోతుంది. అలాంటి వాటికి ఎక్కువ టెంప్ట్ అయ్యి మీరు వెళ్తే ఓకే. వాళ్ళు ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆ ట్రాప్ ఎలా జరుగుతుంది అంటే, ఫస్ట్ మీకు అయితే అమౌంట్ ఇస్తారు కరెక్టే. 25,000 వస్తే కొంచెం మంది ఏం చేస్తున్నారు, తక్కువ అమౌంట్ ఒక 300 ఇన్వెస్ట్ చేయండి, మీకు ఒక 900,000 రూపీస్ ఇస్తామంటున్నారు. ఒక 300 డిపాజిట్ చేసిన తర్వాత 1000 ఇస్తున్నారు. కానీ మళ్ళీ నెక్స్ట్ రీఛార్జ్ చేసుకుంటే మీకు ఇంకా ఎక్కువ వస్తుంది, మళ్ళీ 1000 రూపీస్ చేయండి, 2000 చేయండి అని అంటున్నారు. మళ్ళీ 3,000 5,000 ఇస్తామంటున్నారు, ఇస్తున్నారు. లాస్ట్ అలాగా వన్ ఆఫ్ మై రిలేటివ్స్ కూడా ఆల్మోస్ట్ 13 lakhs పోగొట్టుకున్నారు. ఒకనొక టైంలో మళ్ళీ రీఛార్జ్ కావాలంటే, మళ్ళీ ట్రేడ్ చేయాలంటే పోయింది, మళ్ళీ మీరు బ్యాలెన్స్ అనేది అప్డేట్ చేసుకోవాలని చెప్పి అంటున్నారు. అప్పుడు అలాంటి వాటి దగ్గర ట్రాప్ అవుతుంటారు. మళ్ళీ ఎవరు, మళ్ళీ కావాలంటే మళ్ళీ పోయింది, మళ్ళీ అప్గ్రేడ్ చేసుకోండి అంటారు, మళ్ళీ మీరు అమౌంట్ వేస్తారు, మళ్ళీ ఎవరు. సో ఇలాంటి వాటికి చాలా జాగ్రత్తగా ఉండండి, దూరంగా ఉండండి. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. ఇక్కడ వర్జిన్ సిపిఆర్ ఉంది అంతే మనకి సపోర్ట్. ఇక్కడ వర్జిన్ సిపిఆర్ ఉంది, 20 EMA ఉంది. సో ఫస్ట్ క్యాండిల్ చాలా ఇంపార్టెంట్ ఈ రోజు. బుల్లిష్ క్యాండిల్ అయితే మేబీ మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, బేరిష్ క్యాండిల్ అయితే మార్కెట్ కింద ఉండొచ్చేమో. కానీ ఇంత పెద్ద గ్యాప్ డౌన్ అయిపోయిన తర్వాత ఇంకా షార్ట్ వెళ్ళడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ కూడా చూడాలి, ఎందుకంటే ఇక్కడ 20 EMA డైలీ టైం ఫ్రేమ్ ఉంది, ఆ సపోర్ట్ కూడా ఉంది. సో డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మనం ఒక వెల్ డైలీ టైం ఫ్రేమ్ లో 20 EMA ఎక్కడ ఉంది, పైకి స్లోప్ అవుతుంది ఇలాగా. సో ఈ 20 EMA ఇంపార్టెంట్. అక్కడ సపోర్ట్ ఏమైనా తీసుకుంటే మళ్ళీ మార్కెట్ అనేది బౌన్స్ అవ్వచ్చు. అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఎవరు కూడా షార్ట్ వెళ్ళకండి. మోస్ట్ ఆఫ్ ద సినారియోస్ అందరూ షార్ట్ వెళ్తారు, కానీ 20 EMA చాలా ఫార్ అవే ఉంటుంది. సో అయితే మార్కెట్ బౌన్స్ అయ్యి 20 EMA కూడా ట్రావెల్ అయ్యి కిందకి రావచ్చు, కానీ ఒకేసారి షార్ట్ వెళ్తే చాలా మంది ట్రాప్ కూడా అవుతారు. ఓకే, అంత ఫాస్ట్గా అయితే షార్ట్ అయితే వెళ్ళకూడదు. ఈవెన్ ద వర్జిన్ సిపిఆర్ రెసిస్టెన్స్ ఉన్నా సరే మనం వెళ్ళడానికి ఆలోచించాలి ఈరోజు. ఓకే, గ్లోబల్ మార్కెట్స్ వల్ల మార్కెట్ అంత గ్యాప్ డౌన్ అయింది. సో ఇమీడియట్ గా చూడండి ఇంత పెద్ద గ్రీన్ బార్ ఎందుకు వచ్చిందంటే, సో ఎవరైనా షార్ట్ వెళ్ళిన అందరూ కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. సో అందుకో గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఫస్ట్ క్యాండిల్ చాలా వాలటిలిటీగా ఉంటుంది ఎప్పుడైనా గ్యాప్ డౌన్ కానీ గ్యాప్ అప్ కానీ ఫామ్ అయినప్పుడు. సో ఇక్కడ ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు, లాంగ్ ఎంట్రీ, ఎందుకంటే స్టాప్ లాస్ కూడా పెద్దది అయిపోద్ది. నిఫ్టీ కూడా అంతే, నిఫ్టీ వర్జిన్ సిపిఐ నుంచి రివర్సల్ తీసుకుంటుంది. సో మీరు ఇక్కడ ఎంటర్ అవ్వడం కంటే ఒకవేళ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే డిస్కౌంట్ ప్రైస్ కోసం వెయిట్ చేయాలి. సో ఫస్ట్ క్యాండిల్ అయితే గ్రీన్ అయితే అవనివ్వండి, లేదంటే రెడ్ ఫామ్ అయింది అనుకోండి చూడాలి. ప్రెసెంట్ అయితే ఇంకా ఏ ఎంట్రీస్ ఉండవు. ఇంత పెద్ద వాలటిలిటీ క్యాండిల్ ఎప్పుడు కూడా మన ఎంట్రీ అనేది తీసుకోకూడదు. 20 EMA డైలీ టైం ఫ్రేమ్ ఉంది నిఫ్టీలో. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఎక్కడే సపోర్ట్ తీసుకుంటుంది థర్డ్ క్యాండిల్. ఏమన్నా థర్డ్ క్యాండిల్ ఏమన్నా బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే చూద్దాము, ఎందుకంటే డైలీ టైం ఫ్రేమ్ లో చూడండి ఎగ్జాక్ట్ గా 20 EMA దగ్గరే వచ్చింది. ఓకే, $22,300 పుట్ ఆప్షన్ ఏమన్నా సెల్ చేస్తాను ఇక్కడ, కానీ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే. సో ఇక్కడ గ్రీన్ క్యాండిలే ఫామ్ అయింది కదా. సో ఆల్మోస్ట్
స్టాప్ లాస్ ఏమో 20 MA కింద పెట్టుకోవచ్చు. అంటే వర్జిన్ సిపిఆర్ ఉంది, కానీ వర్జిన్ సిపిఆర్ కింద పెట్టుకుంటే స్టాప్ లాస్ పెద్దది అయిపోద్ది. సో స్టాప్ లాస్ వర్జిన్ సిపిఆర్ కింద పెట్టుకోవచ్చు. టేక్ ప్రాఫిట్ ఏమో ఇంకా వెయిట్ చేయాలి, ఆప్షన్ సెల్లింగ్ కాబట్టి. సో ఆల్మోస్ట్ ప్రెసెంట్ అయితే 500 క్వాంటిటీస్ తీసుకున్నాను, యావరేజ్ ప్రైస్ 33 అయింది. సో 900 ప్రాఫిట్ అలా ట్రేడ్ అవుతుంది. సో స్టాప్ లాస్ అయితే కొంచెం పెద్దది పెట్టుకున్నాను, లైక్ 55 పెట్టుకున్నాను, ఒక 22 పాయింట్స్ పెట్టుకున్నాను. సో లేటర్ ఇది ఒక 2000 3000 ప్రాఫిట్గా వస్తే అప్పుడు మళ్ళీ 43 పెట్టుకుంటాను. ప్రెసెంట్ అయితే ఒక 11,000 రిస్క్ ఉంది ఈ ట్రేడ్లో. తర్వాత యాడ్ చేసుకుంటాను మళ్ళీ పొజిషన్స్. సో హై అయితే బ్రేక్ చేసింది కదా ఇక్కడ, థర్డ్ క్యాండిల్ హైని. సో ఇప్పుడు యాడ్ చేశాను పొజిషన్. ఆల్మోస్ట్ 650 క్వాంటిటీస్, ఒక 32.63 అయింది యావరేజ్. 650 ఇంటూ 32.63 అంటే ఒక 21,209 రూపీస్ వస్తుంది ఒకవేళ జీరోకి వెళ్తే. సో పర్వాలేదు, గుడ్ రిస్క్ రివార్డ్. సో రిస్క్ మళ్ళీ తగ్గించుకున్నాను, ఎందుకంటే ఆల్మోస్ట్ 1000 రూపీస్ ప్రాఫిట్కి వచ్చింది కాబట్టి. రిస్క్ ఓన్లీ 10,000. సో ఈ ట్రేడ్ అయిపోయిన తర్వాత ఇంకే ట్రేడ్స్ తీసుకోను. 10,000 డివైడెడ్ బై 615 పాయింట్స్ పెట్టుకోవాలి, నేను 15 పాయింట్స్ పెట్టుకోవాలి. సో 32.63 ప్లస్ 15 అంటే 48 దగ్గర పెట్టుకోవాలి. ఓకే, సో 48 దగ్గర పెట్టుకున్నాను. సో స్టాప్ లాస్ హిట్ అయితే ఎగ్జిట్ అయిపోతాను. సో ఇంక దీని తర్వాత ఇంకే ట్రేడ్ లేదు, ఎందుకంటే మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది కాబట్టి ఇంకా ఆపర్చునిటీస్ ఎక్కువ రావు. మార్కెట్ జిగ్జాగ్గా మూవ్ అవ్వచ్చు. మన ఎంట్రీ ఎక్కడ తీసుకున్నామో థర్డ్ క్యాండిల్ ఆల్మోస్ట్ అక్కడ అయింది కదా, 32 ఇక్కడ అయింది. సో లాంగ్ పొజిషన్ ఎంట్రీ ఇక్కడ, షార్ట్ ఎక్కడమే ఇక్కడ. టార్గెట్ 1:2 ఎక్కడ వస్తుంది, 1:2 ఆల్మోస్ట్ ఇక్కడ వస్తుంది. సో చూద్దాం ఏమవుతుందో. ప్రెసెంట్ అయితే 500 1000 రూపీస్ అలా వెళ్ళింది ప్రాఫిట్, 1200 అలా. సో మళ్ళీ ఇప్పుడు 800 అలా ట్రేడ్ అవుతుంది. సో అయిపోయిన తర్వాత మీకు ఏమన్నా అప్డేట్ చేస్తాను, లేదంటే యాడ్ చేస్తున్నప్పుడు అప్డేట్ చేస్తాను. సో ఆల్మోస్ట్ 2500 వరకు ట్రేడ్ అవుతుంది. సో మార్కెట్ కొంచెం అగ్రెసివ్గా వాలటాలిటీగా మూవ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే మరీని ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయింది. ఆ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ బయింగ్ ఇక్కడ తీసుకోవాలంటే మనకి బాగా టార్గెట్ అయిపోదును. ఎనీహౌ నిఫ్టీ టార్గెట్ దగ్గరకు వచ్చేస్తుంది 1:2. ఎలా రాకూడదు మనకి, ఆప్షన్ సెల్లింగ్ కదా చేసాము, ఆప్షన్ సెల్లింగ్ ఎలా రాకూడదు. ఆప్షన్ బయింగ్ అయితే వచ్చినా పర్వాలేదు కానీ. సో చూడండి ఆల్మోస్ట్ 4000 ప్రాఫిట్కి వచ్చింది అంతే. ఎందుకు, టార్గెట్ కూడా రీచ్ అయిపోతుంది, 1:2 ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేస్తుంది, అయినా 4000 ప్రాఫిట్ వచ్చింది. సో ఆప్షన్ సెల్లింగ్ కాబట్టి అంత ఫాస్ట్గా రాకూడదు. సో ఇది ఒకవేళ ఏమైనా 7500 ప్రాఫిట్ వస్తే నేను రిస్క్ మళ్ళీ తగ్గించుకుంటాను 5000కి, ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ 1:2కి వచ్చేస్తుంది కదా, అంటే స్పాట్ చార్ట్ ప్రకారం 1:2కి వచ్చేస్తుంది. వాట్ ఈస్ యువర్ 750 క్వాంటిటీయా? 750 కాదండి, 650 క్వాంటిటీ. ఓకే, ప్రాఫిట్ అయితే 5000 ట్రేడ్ అవుతుంది. సో కొంచెం మార్కెట్ అగ్రెసివ్గా ఉంది. సో టార్గెట్ హిట్ అయిపోతుంది కదా ఆల్మోస్ట్, ప్రీవియస్ సెషన్ హై. సో అయినా రిస్క్ అయినా తగ్గించుకుంటాను, ఫాస్ట్గా తగ్గించుకోవాలి. మీరైతే సేమ్ ఉంచుకోండి పర్వాలేదు. అంటే 60 పెట్టుకున్నాం మనం చెప్పాను కదా స్టాప్ లాస్. ప్రెసెంట్ అయితే 5000 ప్రాఫిట్ అలా ట్రేడ్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు రెసిస్టెన్స్ దగ్గర ఉంది. సో సిపిఆర్ రిజెక్షన్ జరుగుతుంది. సో ఎక్కడి నుంచి అయినా వస్తే మార్కెట్ కిందకి రావచ్చు. సో నేనైతే రిస్క్ అప్డేట్ చేసుకున్నాను. స్టాప్ లాస్ ఇప్పుడు నా ట్రేడ్ పోయినా సరే 5000 పోతుంది అంతే, ఎందుకంటే ఆల్రెడీ 5000 ప్రాఫిట్ అయితే వచ్చింది కాబట్టి స్టాప్ లాస్ 40 పెట్టుకున్నాను, అంటే ఆల్మోస్ట్ ఎంట్రీకి దగ్గరలో. సో చూడాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ 1:2 కూడా అయిపోయింది. సో ఎవరన్నా సేఫ్ అయితే టార్గెట్, ఫస్ట్ టార్గెట్ 20 ఇచ్చాను, 24.60 వరకు లో వెళ్ళింది. సో 20 వరకు వెయిట్ చేయండి, లేదంటే నాలా స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటా అంటే అప్డేట్ చేసుకోండి. సో ఇప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 20 MA ఉంది, సిపిఆర్ రెసిస్టెన్స్ ఉంది, ఏమన్నా రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే మార్కెట్ కిందకి రావచ్చు. $5000 అయితే క్రాస్ అయిపోయింది ఇప్పుడు. సో బ్యాంక్ నిఫ్టీ అయినా రిజెక్షన్ క్యాండిల్ చూపిస్తే మేబీ షార్ట్ ఎంట్రీ వెళ్తాను. ఇక్కడ ఏమైనా రెడ్ క్యాండిల్ చూపించాలి, ఎందుకంటే అగ్రెసివ్గా పైకి మూవ్ అవుతుంది కదా. రిస్క్ ఆల్రెడీ 5000 తగ్గించుకున్నాం కాబట్టి 5000 ఇంకో 5000 ఇక్కడ రిస్క్ చేస్తాను ఈ ట్రేడ్లో. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఏమైనా రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే షార్ట్ ఎంట్రీ వెళ్దాం అనుకుంటున్నాను, కానీ ఏం ఫామ్ అవ్వట్లేదు. సో నిఫ్టీ కూడా అగ్రెసివ్ టార్గెట్ అయిపోయింది నిఫ్టీ. చూసారా, నిఫ్టీ ఎలా రాకూడదు మనకు, ఆప్షన్ సెల్లింగ్ ఎలా రాకూడదు. డైరెక్షన్ కరెక్ట్ అయినా సరే మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు మళ్ళీ ఎక్కడి నుంచి అన్న అయితే. మార్కెట్ మనకి సైడ్ వేస్గా ఉన్నప్పుడే ప్రాఫిట్ వస్తుంది. సో హై అయితే 5500 దాకా వెళ్ళింది. సో టార్గెట్ ఎవరైనా తీసుకుంటే తీసుకోవచ్చు, ఎందుకంటే 20 MA దగ్గర ఉంది కాబట్టి. లేదు నేను వెయిట్ చేస్తాను నాలాగంటే నా రిస్క్ 5000 ఈ ట్రేడ్లో. సో 5000 నాకు లాస్ వస్తే నేను ఎగ్జిట్ అయిపోతాను. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి చూడాలి, ఇక్కడ ఏమన్నా ఈ క్యాండిల్ ఏమన్నా బ్రేక్ చేస్తే, లైక్ ఇక్కడ నుంచి రివర్సల్ వస్తే అప్పుడు షార్ట్ ఎంట్రీ కూడా తీసుకుంటాను బ్యాంక్ నిఫ్టీలో.
నిఫ్టీ రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే తీసుకుంటా అని చెప్పాను కదా, ఈ లోన్ కూడా బ్రేక్ చేసింది. సో ఎంట్రీ తీసుకున్నాను బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో లెట్ మీ రిఫ్రెష్ ఇట్. సో 105 క్వాంటిటీసే తీసుకున్నాను, ఎందుకంటే 5000 రిస్క్ వచ్చేలాగా. ఓవరాల్ రిస్క్ వచ్చిన ట్రేడ్లో 10,000. సో చూడాలి, ఇది అయితే 292 దగ్గర అయింది. ఇది స్టాప్ లాస్ హిట్ అయితే 5000 లాస్ వస్తుంది, కానీ ఈ క్వాంటిటీస్ ఒకవేళ జీరోకి వెళ్ళిపోతే మనకి 20,000 ప్రాఫిట్ వస్తుంది కదా. సో అందుకు తీసుకున్నాను. సో చూద్దాం ఏమవుతుందో. ఆల్మోస్ట్ ప్రెసెంట్ అయితే 6000 ప్రాఫిట్ అలా ట్రేడ్ అవుతుంది. స్టాప్ లాస్ చిన్నది నాది, బ్యాంక్ నిఫ్టీలో స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటాను. సో అది హిట్ అయితే ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోవడమే. ఇంకా 30 సెకండ్స్ ఉంది, క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు, మనం ఎంబిషియంట్ తీసుకున్నాము. సో రెడ్ క్యాండిలే ఫామ్ అయింది, ఎంబిషియంట్ తీసుకోవడం కూడా పర్ఫెక్ట్ ఎంట్రీ. సో ఆల్మోస్ట్ ఇక్కడ 6300 అలా ట్రేడ్ అవుతుంది. 7000కి వచ్చింది నిఫ్టీ ట్రేడ్. బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ ప్రెసెంట్ కాస్ట్ ట్రేడ్ అవుతుంది. సో ఇది ఫెయిల్ అయినా 5000 నాకు ఇందులో ప్రాఫిట్ వస్తుంది. అలాగని చెప్పి మళ్ళీ నిఫ్టీ రివర్స్ అయినా సరే లాస్ అయితే వస్తుంది, కానీ ప్రెసెంట్ రిస్క్ అయితే 10,000. 5000 ఏమో నిఫ్టీలో, 5000 ఏమో బ్యాంక్ నిఫ్టీలో. సో ప్రెసెంట్ ప్రాఫిట్ అయితే 7500 అలా, సారీ 6500 అలా ట్రేడ్ అవుతుంది. సో ఈ సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే మేబీ నిఫ్టీ అప్పుడు సిపిఆర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. నిఫ్టీ సిపిఆర్ నుంచి అయినా రివర్స్ అయితే అప్పుడు మళ్ళీ మార్కెట్ కిందకి రావచ్చేమో. బ్యాంక్ నిఫ్టీ రిస్క్ రివార్డ్ ఇది. సో ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాము. సో టార్గెట్ ఇక్కడికి వస్తే క్లోజ్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే 7000 ప్రాఫిట్ అలా ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఒక 10 పాయింట్స్ అలా ప్రాఫిట్ వచ్చింది దగ్గరగా. సో చూద్దాం ఏమవుతుందో. ఓవరాల్ ఎంటీఎం అయితే 7000 ఉంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అవుతుంది, నిఫ్టీ కూడా ప్రాఫిట్ అయితే కిందకు వస్తుంది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అయితే నిఫ్టీ కూడా రివర్స్ అవుతుంది కదా. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అదైతే సినారియో. ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ 7000 ప్రాఫిట్ నుంచి 4500కి వచ్చింది. సో చూడాలి ఏమవుతుందో. ఇదైతే పర్వాలేదు, 307 308 అలా ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ మనకి నిఫ్టీ గ్రూప్లో పోస్ట్ చేశాను కదా, ఫస్ట్ టార్గెట్ అయిపోయింది. సో కావాలంటే ఫస్ట్ టార్గెట్ ఎగ్జిట్ అయిపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మనకి స్పాట్లో కూడా 1:2 అయిపోయింది. కానీ మనకి ఏంటంటే ఆప్షన్స్ నేనైతే 1:2 కోసం వెయిట్ చేస్తాను, లేదంటే 5000 లాస్ అఫోర్డ్ చేయడానికి రెడీగా ఉన్నాను, అందుకు ఎగ్జిట్ అయిపోయాను. సో మీరేంటంటే లేదు నేను కూడా మీ ఇలా రిస్క్ చేస్తానంటే హాఫ్ క్వాంటిటీస్ బుక్ చేసుకుని హాఫ్ క్వాంటిటీస్ ఏమో ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోండి. లేకపోతే నేనైతే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకున్నాను, ఒక 5000 లాస్ వచ్చేలా పెట్టుకున్నాను, 40 దగ్గర పెట్టుకున్నాను. సో చూడాలి. సో అది ఎగ్జిట్ అవ్వకపోయి ఉంటే నాకు ఆల్మోస్ట్ ఇంకొక 10 పాయింట్స్ అలా లాస్ అవుతున్నాను. అలాగనే ఏం లేదు, బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ ఇక్కడ నుంచి స్టాప్ లాస్ అయితే ఇంకా హిట్ అవ్వలేదు, ఏమైనా రివర్స్ అయినా రివర్స్ అవ్వచ్చు. కానీ నిఫ్టీ అయితే చాలా బుల్లిష్గా ఉంది. ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళింది అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి వెళ్ళి ఆ తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ డే హై నుంచి ఎవరైతే సెల్లర్స్ పుష్ చేశారో వాళ్ళు ఇక్కడ మళ్ళీ యాడ్ చేస్తున్నారు, అంటే ఏంటి పొజిషన్స్ అనేవి మళ్ళీ పెరగవచ్చు అని దాని మీనింగ్. సో అందుకే ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ అయితే వచ్చింది. అయిపోయిన వాళ్ళు స్క్రీన్ షాట్స్ పెట్టండి నాకు వాట్సాప్లో. సో 10,000 ప్రాఫిట్గా అయితే వచ్చింది. ఇది ఆల్మోస్ట్ 9800 10,000 క్రాస్ అయిపోయింది ఇక్కడ నిఫ్టీ ట్రేడ్. సో 1:2 అయితే వచ్చేసింది, కానీ నేను ఎగ్జిట్ అవ్వట్లేదు ఇంకా. సో హోల్డ్ చేస్తాను ట్రేడ్ని. ఓన్లీ థింగ్ ఏంటంటే నిఫ్టీ ఇప్పుడు సిపిఆర్ దగ్గర ఉంది, అన్న రివర్స్ అయితే మార్కెట్ రివర్స్ అవ్వచ్చు, అది కొంచెం టెన్షనే. ఇక్కడ 1:2 అయితే అయిపోయింది. 22,300 ఎక్కడ ఉంది, ఇక్కడ ఎక్కడో ఉంది. సో ఏమైనా ప్రీమియం డీకే ఫాస్ట్ ఉంటే లైక్ ఇంత మూమెంటమ్ ట్రెండింగ్గా ఉండకూడదు, సైడ్ వేస్ ఉంటే మనకి గుడ్ ప్రాఫిట్స్ వస్తాయి. సో 10,000 అయితే ప్రాఫిట్ వచ్చింది. 1:2 అయితే అయిపోయినట్టు యాక్చువల్గా ఇక్కడ దీంతో పాటు. సో చూస్తాను ప్రైస్ మొమెంటమ్ చూసి. ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ డెసిషన్స్ ఒకవేళ సిపిఆర్ బ్రేక్ అయినా బ్యాంక్ నిఫ్టీకి ప్రీవియస్ సెషన్ హై ఉంది.
బ్యాంక్ నిఫ్టీ అయితే పైకి బ్రేక్అవుట్ అవుతుంది. సో పైకే వెళ్తుంది. కానీ నిఫ్టీ ఇప్పుడు ఏమైంది, నిఫ్టీ సిపిఆర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది, రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో నిఫ్టీ ఎక్కడి నుంచి అయినా రివర్సల్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్స్ అయిపోవచ్చు. సో ప్రెసెంట్ అయితే ప్రాఫిట్ 11,000 అలా ట్రేడ్ అవుతుంది అంతే. సిపిఆర్ ని కూడా బ్రేక్ చేసింది నిఫ్టీ, ఇప్పుడు పర్వాలేదు. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ప్రెసెంట్ అయితే ప్రాఫిట్ 12,240. సో మన ఆప్షన్ బయింగ్ తీసుకొని ఉంటే సేమ్ థర్డ్ క్యాండిల్ దగ్గర ఎంత ప్రాఫిట్ వద్దని చూడండి, 20,350 థర్డ్ క్యాండిల్ దగ్గర అయితే చూపిస్తాను, ఆగండి. సో 22,350 పుట్ ఆప్షన్ అయితే ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నిఫ్టీ ఇక్కడ R1 ప్యూర్ దగ్గరికి వచ్చింది. సో చూడాలి, ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయితే అగ్రెసివ్ క్యాండిల్ ఇక్కడ, అంటే అందరినీ ఎవరైతే షార్ట్ వెళ్ళారో వాళ్ళందరూ ట్రాప్ అయిపోయారు ఇక్కడ నిఫ్టీ సిపిఆర్ దగ్గర ఏమన్నా తీసుకుంటే. సో ప్రెసెంట్ ఇప్పుడు 20 EMA ఒకటే ఉంది. సో 20 EMA కింద ఏమన్నా క్యాండిల్ క్లోజ్ అయితే మళ్ళీ మార్కెట్ అనేది కిందకి రావచ్చేమో సెకండ్ హాఫ్. ప్రెసెంట్ అయితే ఇంకా 13,000 ప్రాఫిట్ వచ్చింది. సో అట్లీస్ట్ డబుల్ డిజిట్కి వచ్చినా సరే ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే 1:2 అయితే అయిపోయింది మనకి, కానీ ఇంకా హోల్డ్ చేస్తున్నాయి అన్న గుడ్ జరుగుతుందేమో అని. బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి అగ్రెసివ్గా మూవ్ అయిపోయింది. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఎగ్జిట్ కాకపోయి ఉంటే నాకు ఇక్కడ 5,000 లాస్ అవుతున్నాను. సో మీరు ఎక్కడ ఎంట్రీ అవ్వడమే కాదు, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో కూడా తెలియాలి. సో ఇమీడియట్గా ఇక్కడ ఎందుకు ఎగ్జిట్ అయిపోయింది బ్యాంక్ నిఫ్టీ, ఇక్కడ పిన్ బార్ సపోర్ట్ ఎప్పుడైతే ఇచ్చిందో ఇక్కడ బయర్స్ అగ్రెసివ్గా పుష్ చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి అర్థమైపోయింది. సో అందుకు ఎగ్జిట్ అయిపోమని చెప్పాను బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ఒక 200 లాస్ వచ్చింది అంతే. ఇప్పుడు నిఫ్టీ ఏమో 13,200 అలా ట్రేడ్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ థర్డ్ క్యాండిల్ దగ్గర తీసుకొని ఉంటే ఒకవేళ ఒక ఆప్షన్ బయర్స్ డే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మనం తీసుకునే ఎంట్రీ దగ్గర ఆల్మోస్ట్ 9:30 ఆ టైంకి కదా తీసుకున్నాము. సో 9:30కి 22,350 పుట్ ఆప్షన్ బై చేసి ఉంటే ఇప్పుడు ఓకే సారీ సంథింగ్ ఈజ్ రాంగ్. 22,500 ట్రేడ్ అవుతుందా ఇప్పుడు? 22,350 9:30. ఓకే సారీ, కాల్ ఆప్షన్ కదా మనం బై చేయాలి. ఒకవేళ బయింగ్ తీసుకుంటే 22,350 పుట్ ఆప్షన్ని బై చేయాలి కదా 9:30కి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అది 140-500 పాయింట్స్ ప్రాఫిట్ అవుతుంది. ఒక లాట్తో 4,500 అలా ప్రాఫిట్ అవుతుంది. కానీ మనం ఏంటి ఇక్కడ ఇన్ని లాట్స్ తీసుకున్నా 13,000 వస్తుంది, ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది. ఆప్షన్ బయింగ్ అయితే అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది, కానీ డైరెక్షన్ ఇంతలా మూమెంట్ ఉండాలి. ఒకవేళ మార్కెట్ ఇప్పుడు నిఫ్టీ మన ఎంట్రీ తీసుకున్న దగ్గర నుంచి ఇంత మూమెంటం లేకపోయినా ఇలా అక్కడక్కడే ట్రేడ్ అవుతున్నా సరే మనం ప్రాఫిట్ అవుతున్నాం. ఈరోజు అంత మూమెంటం జరిగింది కాబట్టి ఆప్షన్ బయర్స్కి అంత ప్రాఫిట్ వచ్చింది. సో అస్తమానం అని ఏం కాదు, ఇలాంటి ఒక రోజు అయితే అవుతుంది. సో ప్రెసెంట్ ప్రాఫిట్ అయితే ఇంకా 14,000 అలా ట్రేడ్ అవుతుంది. సో 15,000కి వస్తే 1:3 వచ్చినట్టు మనకి. అండ్ నిఫ్టీ కూడా సప్లై జోన్ దగ్గరికి ట్రేడ్ అవుతుంది. లేదంటే స్టాప్ లాస్ మార్చుకొని ఆలోచిస్తున్నాను. ఓకే చూద్దాం ఏమైతుందో, కాసేపు అయితే వెయిట్ చేస్తాను ఇంకా. ఎందుకంటే ఇప్పుడు నిఫ్టీ సప్లై జోన్ ఉంది, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయినా సప్లై జోన్ ఉంది, మళ్ళీ అది బ్రేక్అవుట్ అయిన గ్యాప్ పడుతుంది, అంటే ఆల్ ద వే కిందకి వచ్చేస్తుందని కాదు, కానీ మనకి స్టాప్ లాస్ 30 పాయింట్స్ అనేది హిట్ అయిపోవచ్చు. ఒకవేళ ఏమైనా ఎంత పెద్ద గ్రీన్ క్యాన్ ఫామ్ అయింది కదా, సేమ్ అంతే గ్రీన్ క్యాన్ వచ్చిన గామా ఎఫెక్ట్ వల్ల ఏమన్నా అయితే ఏదన్నా జరగవచ్చు. ఓకే సో దానికోసము ప్రెసెంట్ అయితే ఆలోచిస్తున్నాను. సో స్టాప్ లాస్ 16 పెట్టుకుందామా అని ఆలోచిస్తున్నాను. ఓకే 650 ఉంది కదా, 13,500 అనుకోండి. ఓకే స్టాప్ లాస్ పెట్టుకుంటాను 16, లేదంటే సో ప్రాఫిట్ 15,000కి వచ్చిన తర్వాత స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటాను. ప్రెసెంట్ అయితే 13,500 అలా ట్రేడ్ అవుతుంది. సో ఇంకా ఏమి స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోలేదు, మెయిన్ స్టాప్ లాస్ ఉంది. సో కాస్ట్ పెట్టుకోవడానికి కూడా మనకి అంత కరెక్ట్ కాదు, ఎందుకంటే 11 దగ్గర ఉంది. ఇంకా ఒక కాస్ట్ పెట్టుకుంటే ఒక 22 పాయింట్స్ పెట్టుకోవాలి. సో మెయిన్ స్టాప్ లాస్ ఉంచుకుంటాను 40. మన ఎంట్రీ కూడా ఆల్మోస్ట్ 40 దగ్గరలో అయింది కదా, 35 దగ్గర తీసుకున్నాము. కాకపోతే నేను పిరమిడింగ్ చేయడం వల్ల 32కి వచ్చింది యావరేజ్ ప్రైస్. సో 40 అనేది కరెక్ట్ స్టాప్ లాసే. సో చూద్దాము. ఇక్కడ నుంచి అయితే ప్రెసెంట్ సప్లై జోన్ ఉంది, ఇక్కడ ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. అక్కడ నుంచి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది.
సో ఏమన్నా ఈ క్యాండిల్ లో బ్రేక్ అయితే మార్కెట్ కిందకి రావచ్చేమో, కానీ సిపిఆర్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి చూడాలి. బయర్స్ అయితే ఇంకా అగ్రెసివ్గా రావాలి. ఈ సెల్లర్స్ ని కూడా బయర్స్ డామినేట్ చేశారు అనుకోండి, మార్కెట్ అయితే పైకి వెళ్ళొచ్చు. సో సెల్లర్స్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది, ఇక్కడ నుంచి మళ్ళీ ఏమైనా కిందకి వస్తే అప్పుడు ఏదైనా జరగవచ్చు. ఓకే, ప్రెసెంట్ అయితే ప్రాఫిట్ ఆల్మోస్ట్ హై అయితే 13,500 దాకా వచ్చింది. సో ఫాలో త్రూ కూడా వస్తుంది రెడ్ బార్. సో కొంచెం రిస్కీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటాను. ఇక్కడ స్టాప్ లాస్ ఆల్మోస్ట్ 16 పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో 16 హిట్ అయితే ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే, ఆల్మోస్ట్ ఒక 10,000 ప్రాఫిట్ రావచ్చేమో అప్పుడు. బ్యాంక్ నిఫ్టీ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయింది కదా, ఫేక్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ ఇక్కడ కింద క్లోజ్ అవుతుంది. నిఫ్టీ కూడా సప్లై జోన్ నుంచి చూడండి ఆల్మోస్ట్ అగ్రెసివ్ గా ఫామ్ అవుతుంది ఇక్కడ నుంచి. ఓకే, ఏదైనా జరగవచ్చు ఇప్పుడు. సో అందుకే ఎగ్జిట్ అయిపోయాము. సో చెప్పాను కదా, ఈ లెవెల్ ఇంపార్టెంట్ అండ్ కంటిన్యూస్ రెడ్ బార్స్ అక్కడ నుంచి సెల్లర్స్ అగ్రెసివ్ గా వస్తున్నారు. సో ఏదైనా జరగవచ్చు ఇప్పుడు పొజిషన్స్. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ కూడా బ్రేక్అవుట్ అయిపోయింది. సో 20 MA కూడా బ్రేక్అవుట్ చేస్తే ఇంకా మార్కెట్ కిందకు వచ్చి ఆ తర్వాత సైడ్ వేస్ గా ఉండొచ్చేమో, ఎందుకంటే ఎంత పెద్ద గ్యాప్ ని అంతలా మార్కెట్ ఏం రికవర్ చేసేది, కానీ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కదా. సో నాకు తెలిసి నా అనాలిసిస్ ప్రకారం మార్కెట్ కిందకు వచ్చి సైడ్ వేస్ గా ఉండడమో లేదంటే పైకి వెళ్ళి సైడ్ వేస్ గా ఉండడమో ఉంటుంది. ఇంకా పెద్ద అప్ మూమెంట్ కూడా ఏమి ఉండదు అనుకుంటున్నాను. ఈ లెవెల్ గ్యాప్ బార్డర్ ఉంది కదా ఇక్కడ. మళ్ళీ నిఫ్టీ అయితే ప్రెసెంట్ ఈ క్యాండిల్ లో అయితే బ్రేక్అవుట్ అయ్యింది. సో చూడాలి ఏమవుతుందో. అసలు ఒక గ్రీన్ క్యాండిల్ కూడా లేదు, కంటిన్యూస్ రెడ్ బార్స్ ఫామ్ అవుతున్నాయి. 15 minutes టైం ఫ్రేమ్ లో కూడా అది ప్యూర్ బేరిష్ క్యాండిల్. సో సప్లై జోన్ నుంచి రివర్సల్ అవుతుంది, నెక్స్ట్ క్యాండిల్ కూడా రెడ్ బారే. సో చూడాలి ఈ లెవెల్ దగ్గర ఏమన్నా సపోర్ట్ ఇస్తుందేమో. సో ఈ రోజు మన స్టాప్ లాస్ హిట్ అయిపోతే ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోవచ్చు కదా. సో స్టాప్ లాస్ ఎంత పెట్టుకున్నాను, 16 పెట్టుకున్నాను, 16.50. సో అది హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతాను. బయర్స్ అయితే ఎవరు లేరు. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆల్మోస్ట్ చూడండి ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ కిందకి రావచ్చు అని చెప్పిన. ఇప్పుడు 20 MA ఒకటే ఉంది, 20 MA సపోర్ట్ ఇస్తే పర్వాలేదు, లేదంటే మార్కెట్ ఈ లోకన్ బ్రేక్ అయితే మార్కెట్ కిందకి వచ్చేయచ్చు. సో ఇంకొక 3,500 ఉంది, అది హిట్ అయితే ఎగ్జిట్ అవుదామని చెప్పి చూస్తున్నాను. టైం అయితే 10:45 అయింది. సో రెడ్ క్యాండిల్ వస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు డెప్త్ చూసుకుంటే ఎంతవరకు వెళ్ళింది చూడండి, 10.25 వరకు వెళ్ళింది. సో 10 కన్నా కిందకు వస్తే మార్కెట్ ఇంకా జీరో కావడం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ చెప్పాను కదా ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పి, అక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటుంది నిఫ్టీ. ఎగ్జాక్ట్గా సప్లై జోన్ నుంచి రివర్సల్ తీసుకుంటుంది. అండ్ ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ అయితే సిపిఆర్ సపోర్ట్ ఉంది, 20 MA సపోర్ట్ ఉంది. ఈ సెంట్రల్ పివట్ అయినా సపోర్ట్ ఇస్తే ఇప్పుడు పర్వాలేదు, ఛాన్సెస్ అయితే ఉంది. కానీ స్టాప్ లాస్ 2 టైట్ పెట్టుకున్నాం కదా, 13.13 ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. ఇంకొక 3 points హిట్ అయితే ఎగ్జిట్ అయిపోతుంది. సో సెల్లర్స్ చాలా అగ్రెసివ్ గా పుష్ చేస్తున్నారు ప్రైస్ ని. ఆల్మోస్ట్ 1 2 3 4 5 రెడ్ బార్స్ వచ్చాయి. సో ఈ సెంట్రల్ పివట్ ని కూడా బ్రేక్అవుట్ చేసేస్తే మార్కెట్ మళ్ళీ ఇక్కడికి రావచ్చు అనుకుంటా కదా ప్రీవియస్ సెషన్ లో. సో బ్రేక్ చేసింది 20 MA కూడా, అండ్ సిపిఆర్ కూడా ఆల్మోస్ట్ బ్రేక్ చేయడానికి చూస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 20 MA బ్రేక్ చేస్తుంది. సో మొమెంటం షిఫ్టింగ్ ఏమైనా జరగచ్చు. సో ఇంకా అయితే ట్రేడ్ ఇంకొక 3 points ఉన్నాయి, 16కి వచ్చేస్తే ఎగ్జిట్ అయిపోద్ది. సో నేను కూడా ట్రేడ్ ని డేని క్లోజ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను, కానీ అవ్వట్లేదు ఇది. ఇంకొక 3 points రావాలి. సో లాస్ట్ హోప్ ఇక్కడ సిపిఆర్, అది కూడా బ్రేక్అవుట్ అయిపోయింది. సో మార్కెట్ మన ట్రైలింగ్ స్టాప్ లాస్ కి అయితే వచ్చేయచ్చు. సో అగ్రెసివ్ 1 2 3 4 5 6 క్యాండిల్స్ రెడ్ బార్స్. సో ఇలాంటప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవడమే బెస్ట్. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఇప్పుడు 20 MA ఉంది, కానీ మనం తీసుకున్న ట్రేడ్ నిఫ్టీ కదా, నిఫ్టీ చూసుకోవాలి. సో ఎవరైతే ఈ గ్రీన్ క్యాండిల్, బిగ్ గ్రీన్ క్యాండిల్ చూసి వెళ్ళారో వాళ్ళందరూ ట్రాప్ అవ్వచ్చు. ఈ లోగన్ బ్రేక్అవుట్ అయితే మళ్ళీ మార్కెట్ కొంచెం ఏమైనా కిందకి మొమెంటం అయితే ఇవ్వచ్చు. సో చూడాలి, ఇంకా అక్కడే ట్రేడ్ అవుతుంది, ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్ కాబట్టి. 16.50 రావట్లేదు, ఇంకొక 3.50 ఉంది, అది హిట్ అయితే క్లోజ్ చేద్దామని చెప్పి చూస్తున్నాను. ఓకే గైస్, చూసారు కదా ఎంత అగ్రెసివ్గా మూవ్ అయిందో. సో ప్రాఫిట్ అయితే ఆల్మోస్ట్ 9,764 తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ స్టాప్ లాస్ 650 క్వాంటిటీస్ ప్లేస్ చేసుకోలేదు, నేను చూసుకోలేదు. ఓన్లీ 250 క్వాంటిటీస్ అయింది.
650 క్వాంటిటీస్ ప్లేస్ చేసుకోకపోవడం వల్ల. సో ఎనీహౌ ఇక్కడ హై చూడండి ఒకసారి ఎంత వెళ్ళిందో. సో అగ్రెసివ్గా మూవ్ అయిపోయింది కదా, అందరు కూడా ట్రాప్ అయ్యారు అక్కడ. ఆల్మోస్ట్ హై అయితే 75 దాకా వెళ్ళిపోయింది ఇప్పుడే ఈ క్యాండిల్లోనే. 77 55 అంతా చూసాను. ఒకసారి వెయిట్ చార్ట్ అయితే చూపిస్తాను కానీ ఒకసారి. సో చూడండి నిఫ్టీ ఇక్కడ 1 మినిట్ టైం ఫ్రేమ్ ఒక్క క్యాండిల్లోనే ఎంత ఫ్రీ ట్రేడ్ వచ్చిందో 75 వరకు వెళ్ళిపోయింది. సో స్టాప్ లాస్ పెట్టుకోకపోయి ఉంటే ఆల్మోస్ట్ ఒక 650 క్వాంటిటీస్ కాబట్టి 650 ఇంటూ అంత లాస్ అయితే వద్దును. ట్రైలింగ్ స్టాప్ లాస్ ఏంటి ఈరోజు అయితే లాస్ అయితే వద్దును. సో మీరు ఎక్కడ ఎంట్రీ తీసుకోవడం కాదు, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి కూడా తెలిసి ఉండాలి. సో ఎందుకు ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నాను? అఫ్కోర్స్ 1:2 అయితే వచ్చింది కరెక్టే, కానీ వెయిట్ చేయొచ్చు, అది 0 వరకు వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే ఫార్ ఓటీఎం 48,100 ఎక్కడ ఉంది నిఫ్టీలో? సారీ, ఇక్కడ 22,300 అఫ్కోర్స్ ఇక్కడ కింద ఉంది. కానీ ఇంత పెద్ద బార్స్ లైక్ ఇక్కడ సప్లై జోన్ ఇమీడియట్గా ఇక్కడ రెడ్ బార్ వచ్చింది కదా. సో ఇక్కడ నుంచి సెల్లర్స్ అయితే ఉన్నారు, అక్కడ నుంచి ట్రాప్ చేస్తారు. అందుకే మా మార్నింగ్ ప్రియానల్స్ కూడా మాట్లాడుకున్నాం ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్, అక్కడ నుంచి రిజెక్షన్ జరగవచ్చు అని. కరెక్ట్గా అక్కడ నుంచే రిజెక్షన్ జరిగింది. సో నేనైతే ఇక్కడ సిపిఆర్ నుంచి అయితే ఇక్కడ నుంచి కూడా రివర్సల్ ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ చూసి చాలా మంది లాంగ్ వెళ్ళి ఉంటారు, వాళ్ళందరినీ ట్రాప్ చేస్తారు. ఓకే, సో ట్రాపింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎనీహౌ సో నా బ్యాడ్ లక్ ఏంటంటే ఈరోజు ఇక్కడ 300 ఎక్స్ట్రా లాస్ వచ్చింది, ఒక 225 235 ఎంతో. ఎనీహౌ పర్వాలేదు. ఇక్కడ ఫస్ట్ క్వాంటిటీస్ మొత్తం పెట్టుకోలేదు, కానీ కనీసం నాకు కూడా ఎవరు చెప్పలేదు, మీరు చూస్తున్నారు కానీ ఎవరు చెప్పలేదు. సో ఇక్కడ క్వాంటిటీస్ అక్కడ ఆల్మోస్ట్ 650 ఎంతో తీసుకున్నాను కదా, ఓన్లీ 250 క్వాంటిటీస్కే స్టాప్ లాస్ పెట్టుకున్నాను. 400 పెట్టుకోలేదు, ఇమీడియట్గా మార్కెట్ ఆర్డర్లో ప్లేస్ చేశాను దానివల్ల, లేదంటే 10,000 ఎగ్జాక్ట్గా అవుతాను. సో ఎనీహౌ దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. ఇంకొక 200 కాబట్టి. అండ్ వన్ డే మనం 10,500 కూడా ఇప్పుడు కానీ వచ్చింది కదా, మండే బ్యాంక్ ఎక్స్ రోజు 10,500 ప్రాఫిట్ వచ్చింది. సో అలాంటివి రికవర్ అవుతాయి. సో ఓవరాల్ ఎంటీఎం ఎంత ఇప్పటి వరకు? డే 6 కదా. సో ఫస్ట్ డే ఓవరాల్ నిన్నటి వరకు 25,000 కాబట్టి ఈరోజు ఒక 10,000 వేసుకోండి. సో 35,000 గ్రీన్లో ఉన్నాం ఇప్పటి వరకు. సో 22 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్లో మనకి ఇంకా 65,000 రికవర్ చేయాలి. సో ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్. సో మీ ట్రేడ్స్ అనేవి స్ప్రెడ్స్ తీసుకున్న వాళ్ళు అయితే పర్వాలేదు, స్ప్రెడ్స్ తీసుకున్న వాళ్ళు ఉండండి. ఎందుకంటే 22 మీ లాస్ ఎంత మార్కెట్ ఎంత కిందకి వెళ్ళిపోయినా మీ లాస్ అనేది ఫిక్స్డ్ కదా. సో 22,300 కింద క్లోజ్ అవ్వలేదు అనుకోండి మార్కెట్, మీకు స్ప్రెడ్స్ తీసుకున్న వాళ్ళు ప్రాఫిట్ వస్తుంది, పర్వాలేదు, మీరైతే ఉండొచ్చు. అండ్ ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. సెషన్ అయితే క్లోజ్ చేస్తాను. అండ్ రేపు నేను ఉండట్లేదు, సో అందుకు రేపు సెషన్ వెబినార్ సెషన్ ఉండదు, మళ్ళీ మండే కలుద్దాము. సో ప్రెసెంట్ ఇప్పటి వరకు అయితే 35,000 వచ్చింది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చే. సెషన్ ఇంకొక 4 మినిట్స్ ఉంచుతాను 11 o'clock వరకు. ఓకే గైస్, మీరు వేరే డిమాట్ అకౌంట్స్ ఏమైనా యూజ్ చేస్తుంటే చూడండి, ఇలాంటి అప్పుడు ఇంత పెద్ద క్యాండిల్లో స్టాప్ లాస్ ఒక్కోసారి ట్రిగ్గర్ అవ్వదు. సో నేను ఫస్ట్ స్టాక్కి మారడానికి మెయిన్ రీజన్ ఇదే. స్టాప్ లాస్ మీరు ఎక్కడ పెట్టుకున్నా, నేను ఇప్పటి వరకు స్టాప్ లాస్ అనేది స్క్వేర్ ఆఫ్ అవ్వకుండా ఉండడం అనేది చూడలేదు. ఇమీడియట్గా స్టాప్ లాస్ అనేది ఎగ్జిట్ అయిపోద్ది. కానీ నేను చేసిన మిస్టేక్ ఈరోజు ఏంటంటే 250 క్వాంటిటీస్ 16.50 దగ్గర పెట్టుకున్నాను స్టాప్ లాస్, రిమైనింగ్ పెట్టుకోలేదు. 400 అనేది చూసుకోలేదు. సో రిమైనింగ్ 400 అనేది మార్కెట్ ఆర్డర్లో ప్లేస్ చేశాను. సో దానివల్ల కానీ ఫస్ట్ స్టాక్ అకౌంట్ యూజ్ చేసుకుంటే మీకు బెస్ట్. ఇలాంటి స్టాప్ లాస్ ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్న వాళ్ళకి. జెరోదా ఏంటంటే ఒక్కొక్కసారి స్టాప్ లాస్ అని ట్రిగ్గర్ అవ్వటం లేదు. జెరోదా వాళ్ళకి ట్విట్టర్స్ చూస్తుంటే మీరు చాలా మందిని 45 lakhs పోయి 50 lakhs పోయి అంటున్నారు. ఆప్షన్ సెల్లింగ్ ఎవరైనా హ్యూజ్ క్వాంటిటీలో చేస్తే వాళ్ళకి ఇదే మైనస్ అవుద్ది. ఇందాక ఎవరో కానీ చెప్పారు కదా 650 750 క్వాంటిటీ తీసుకున్నాను. ఒకవేళ మీ జెరోదాలో ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అవ్వకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే అవుతాయి. అలాగని చెప్పి ఇప్పుడు ఫస్ట్ స్టాక్ 100% బాగుంటుందని నేనేం అనట్లేదు, ఇది కూడా ఏమైనా జరగవచ్చు. కానీ నేను వాడుతున్న దగ్గర నుంచి, నేను యూజ్ చేసిన దగ్గర నుంచి బాగుంది ఇది. అండ్ దీనిలో మైనస్ ఏంటంటే చార్ట్స్ అనేవి అంత క్లియర్గా ఉండవు. ఫర్ సపోజ్ ఇక్కడ చార్ట్ చూపించిన నేను ఏం చేశాను, మళ్ళీ జెరోదా చార్ట్ని తీసుకొచ్చాను. జెరోదా బాగుంటుంది చార్ట్స్ అవి చూసుకోవడానికి, బ్యాక్ టెస్టింగ్ చేసుకోవడానికి అవి బాగుంటుంది. సో ఇది చార్ట్స్ అంత అలా బాగోదు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది చూడండి, అంతలా బేగా ఉండదు. ఓకే, ఇందులో ఇప్పుడైతే ఓపెన్ అయిపోతుంది కానీ చూడండి లోడ్ అవ్వట్లేదు చార్ట్స్ అంత ఫాస్ట్గా. సో ఇందులో టెక్నికల్ టర్మ్స్ ప్రకారం ఫస్ట్ స్టాక్లో ఇదైతే కొంచెం మైనస్ అయితే ఉంటుంది. ఓకే, సో ఈ రోజు అయితే ఎందుకు ఓపెన్ అయిపోయింది. మిడ్ క్యాప్ ఆఫ్ నిఫ్టీ అప్పుడు చూస్తాం కదా, ఓ మై గాడ్ ఇది 80 వరకు వెళ్ళిందా. ఓకే 75 వరకు వెళ్ళింది. సో జస్ట్ మన స్టాప్ లాస్ పెట్టుకోకపోతే చూడండి, ఇది అంతా ఫ్రీ ట్రేడ్ అంటారు దీన్ని. లాస్ట్ టైం కూడా మనకి వచ్చింది కదా, ఇప్పుడు ఫినిఫ్టీలో ఎక్స్పైరీ అప్పుడు వచ్చింది మనకి. ఫినిఫ్టీ మనకి స్టాప్ లాస్
ట్రిగ్గర్ అయిపోయింది. మన అనాలిసిస్ కరెక్టే. కానీ స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అయిపోయింది. సో, ఈరోజు మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోకపోయి ఉంటే నిఫ్టీ కూడా అనాలిసిస్ కరెక్టే. 22,300 పైనే ఉండొచ్చు మార్కెట్ ఈరోజు. కానీ లాస్ అనేది చేద్దుము. సో, లక్ అనే అనుకోవచ్చు ఈరోజు కొంచెం. ఓకే. బట్ స్టిల్ లక్ కన్నా మెయిన్ ఏంటంటే మన అనాలిసిస్ మనం కరెక్ట్‌గా ఉండాలి. సో, ఆప్షన్ బయింగ్ తీసుకొనుంటే ప్రాఫిట్ వద్దును కదా! సో, ఆప్షన్ సెల్లర్స్‌కైతే ట్రైలింగ్ స్టాప్ లాస్ 1:2 అయిపోయింది. ఎందుకంటే రిస్క్ అనేది 5,000 అని చెప్పి ఇందాక నిఫ్టీలో చెప్పుకున్నాం కదా! సో, ఇప్పుడు 10,000 ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. ఓన్లీ 222 ఇప్పుడు రిమైనింగ్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ తీసుకోవడం వల్ల సో, అది మనకి మైనస్ అయింది. సో, ఈరోజు టోటల్ ఎన్ని ట్రేడ్స్ తీసుకున్నామో ఈరోజు టోటల్ 2 ట్రేడ్స్ తీసుకున్నాను. 1 ట్రేడ్ అయితే కాస్ట్ హిట్ అయిపోయింది. ఇంకొక ట్రేడ్ అయితే 1:2 అయితే హిట్ అయింది. సో, ఓవరాల్ ఇప్పటి వరకు 35,000 గ్రీన్‌లో ఉన్నాము. చూడాలి. టోటల్ 6 డేస్ అయ్యాయి. మనకి మండే నుంచి మళ్ళీ 7th డే స్టార్ట్ అవుతది. రేపైతే హాలిడే. ఏమి అగ్రెసివ్ ట్రేడ్స్‌కి లాంటివి ఏమి చేసుకోకండి. ఓకే. ఓవర్ ట్రేడింగ్, రివెంజ్ ట్రేడింగ్ అలాంటివి ఏమి చేసుకోకండి. సో, ఆల్రెడీ ఈ వీక్ అయితే బానే ఉంది. ఎందుకంటే మనకి ఓన్లీ లాస్ ఎప్పుడొచ్చింది? ట్యూస్‌డే రోజే లాస్ వచ్చింది 5,000. అది కూడా నాకు. మీకైతే ప్రీమియం ఛానల్ లెవెల్స్ అవి తీసుకొనుంటే మీకు ప్రాఫిట్‌లోనే ఉందురు. ఈ వీక్ అంతా బానే ఉంది. మండే కూడా నాకు యాక్చువల్‌గా 20,000 రావాలి. కానీ అది కూడా ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో, ఎనీహౌ అలాంటివి జరుగుతుంటాయి. మార్కెట్ డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. మనకి వెదర్స్ ఎలా ఉంటాయి? ఒక రోజేమో ఒక కొన్ని మంత్స్ ఏమో సన్, కొన్ని మంత్స్ విండ్ చిరాకు తెప్పిస్తది. కొన్నిసార్లేమో చలి తెప్పిస్తది. కొన్నిసార్లేమో వర్షాకాలం ఎలా చిరాకు పెట్టిస్తది. అలాగే మార్కెట్ కూడా రకరకాల సినారియోస్ ఉంటాయి. రకరకాలుగా మార్కెట్ మనల్ని ఇబ్బంది పెట్టొచ్చు, ట్రాప్ చేయొచ్చు. కానీ దానికి ఎలాగైతే మన వెదర్ కండిషన్స్ దాని ప్రకారం మనం ఎలా అయితే మార్పులు చేస్తున్నామో, తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామో, మనకి మార్కెట్‌కి తగిన జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి. మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో దానికి తగ్గ జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి. ఓకే. సో, ఓకే గైస్, సీ యూ ఆన్ మండే. బై. హావ్ ఎ నైస్ వీకెండ్. అండ్ యాహ్ గైస్, బై. ఏం డౌట్స్ లేవు కదా అయితే? యాహ్, స్ప్రెడ్స్ తీసుకున్నోళ్ళైతే ఉండండి, పర్వాలేదు. మనకి మార్కెట్ 3:30 వరకు మీకు స్టాప్ లాస్ పెట్టుకోవాల్సిన పని లేదు కాబట్టి 3:30 వరకు ఉండొచ్చు. సో, చెప్తాను మళ్ళీ ఒకసారి. మనం ఇందాక ఎవరో గాని మెసేజ్ చేశారు ఒకసారి. ఎక్కడ ఎంట్రీ తీసుకున్నారు మీరు? సో, ఒకసారి మీరు చెప్పండి, ఎంట్రీ ఎక్కడో తీసుకున్నానని చెప్పారు కదా స్ప్రెడ్స్. మెసేజ్ కనిపించట్లేదు. స్ప్రెడ్ ఎక్కడ తీసుకున్నారు? బై అండ్ దెన్ సెల్లింగ్. సో, హోప్ యూ హావ్ లెర్న్ సంథింగ్. ఓకే గైస్, బై. సో, ప్రెజెంట్ అయితే మార్కెట్ మళ్ళీ ట్రాప్ చేసింది కదా, మళ్ళీ పైకి వెళ్తుంది. సో, ఇంత పెద్ద క్యాండిల్ చూసి మళ్ళీ ఏం చేస్తారు? అందరూ కూడా షార్ట్ ఎంట్రీస్ తీసుకుంటారు. వాళ్ళందరూ మళ్ళీ ట్రాప్ చేస్తుంది. సో, ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ కదా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తులేదు నాకు. తర్వాత గుర్తొచ్చింది. మంత్లీ ఎక్స్పైరీ రోజు ఇలాంటి జిగ్జాగ్ మూమెంట్స్ కామన్‌గా ఉంటాయి. 25th ఏప్రిల్ కదా. ఇక థర్స్‌డే ఏప్రిల్ 30 డేస్ అనుకుంటా. సో, నెక్స్ట్ మళ్ళీ థర్స్‌డే 2nd మే అనుకుంటా కదా. సో, మంత్లీ ఎక్స్పైరీ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆప్షన్ సెల్లర్స్. అది కూడా నోట్స్‌లో రాసుకోండి. మంత్లీ ఎక్స్పైరీ రోజు ఆప్షన్ సెల్లర్స్ అయితే జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఓకే గైస్, బై.